దేవి రాణివాసపు భోగ వాక్యములు అనుభవించవలసిన నిన్ను ఈ ఘోర అని నిమికి తీర్థయాత్రలు నన్ను నేను ఏమని నిమిట్టుకున్నాను ఏనాడు నడచినావో ఈ ఎడారులలో నా భోజనమే కాంతి ఏనాడు సవిదూచి చెవిగేర్చి క్రూర ముగరుతో నడసినావో ఈ ఎడారులలో నా మీరు మాత్రం అనుభవించుతున్న సౌఖ్యం పేమి మరపై పుట్టిందని ఎట్టు ప్రాణికైనడు కొన్ని నాళ్ళ దుఃఖంపును అనుభవింపక తప్పదు కదా. పాపం మన మూలమున ఆ నక్షత్రేశ్వరుడి ఎండకెక్కడ సరినో కదా ముందావటో తమని సతీమణి ఇట్టి కష్టములున్న పరోపకారము నేమరకుండిన నీ సౌశల్యం అనన్య సామాన్యము అతడే నక్షత్రకుడు ఇటే వచ్చుతున్నాడు. ఇంతలో నిన్ను ఆ పూర్వక వృక్షఛాయను విశ్రమింప చేసి నక్షత్రులకు తోడు చేసింది. అందుకనక కొంచెం దూరం నడగా నడువు దేవి, కొంచెం దూరం నడగా నడువు. ఎట్లు నడుమగలను నాథ, నేనెట్లు నడుమగలను? ఎట్లు నడుమగలవు దేవి, ఎట్లు నడవగలవు? నవనీలో ఫలం తాళవంతముల అవును దేవి, ఎట్లు నడవగలవు, ఎట్లు నడవగలవు? నవనీలో ఫలం తాళవంతముల కాంతలో చంతలం వివా దిగురంగేళ్ళక బాలయోధిని నిన్ను సేవించుటకు తోడురా పూదోటం దేవి, పూదోటం నడువనలంగు తలలిన్ పూబోడి ఎట్టొట్టువో
చక్కగా నడిచాడు. బాబు సొమ్ము పుచ్చుకోవలసిన వాడు అతడు ఆశ్రమంలో చెల్లించవలసిన వాడము నీవిచ్చడం భార్య పుత్రులతో సుఖంగా మీ ఇరువురి మధ్య నా కాళ్ళు పడిపోవడం తిరుగుడు నా కర్మమేమి కాలిందయ్యా. రామరామ రామరామ. నక్షత్ర ఏమి ఏమి ఇంకా ఏమి ఏ బెబ్బులియో నన్ను గుడ్డు ఇవేనని ఈ ఘోరాలని వెనకబడవేసి నీవును నీ ఆలుబిడ్డలు సుఖముగా వచ్చినారు. చాలు చాలు, నేను ఎక్కడ చచ్చిన నీకేమయ్యా. అయ్యా నక్షత్ర, నేను అట్టి ద్రోహిని కాదయ్యా. మాట కూడా పడిపోతుంది. అలాగే పురుగు దాని నేను ఒక ఆయాసం ఆకలి తప్పులతో చచ్చిపోవానికి చెట్టినడందులకయ్యా. చచ్చిపోవాడిని ఇక్కడ చచ్చారు. ముందు నాకు కాస్త నీరు దారకం పోయేవయ్యా. నాకు చెట్టు వద్దు, చేమ వద్దు. ఇచ్చట ఎక్కడైనా నువ్వు నీరు లేదే. నీరు లేదా? మరి నన్ను ఇలాంటి అరణ్యానికి స్నేహము కుదరక మున్నొకని గుణగణముల వలె నాకు ఇది నిర్జల స్థలములే తెలిసినదయ్యా. అవునవును, ఏ పెద్దములనోడైన పడి ఈ బ్రహ్మచార్యుడు వాడు లేకుండా కదా. నేను అట్టి ద్రోహిని కాదయ్యా. యోచించి ఈడ్చి తీసుకొచ్చిన మాయోపాయం నీకు బాగా తెలియదు. నీకేమీ తెలియదు. నిష్ఠూరమాడకమయ్యా. నిజమాడిన నిష్ఠూరమే. వటోత్తమ లేచి రందు. ఇందెన్నైనా నీరు దొరుకుతున్నామో అలాగైనా నా చెయ్యి నక్షత్రం ఇక్కడ కూర్చుండమయ్యా. అయ్యో నా తండ్రి, నేడు మనకి పెట్ట దినము వచ్చినది నాయన. నేడు మనకి పెట్ట దినము వచ్చినది స్వామి. అకటకట సార్వముని కుమారుడికి నేడు అన్నోదకములు కూడా కరువైపోయాడు కదా. అయ్యయ్యో, ఇప్పుడు నేను ఎంతని చింతించను, ఏమని వినిపిస్తాను. సేయో భంగుర సార్వభౌమి పద విశ్లేషము ప్రాప్తించవో. ఈ అధ్వానపు అరణ్య మధ్యమున అరణ్య మధ్యమున స్వామి అన్నవో రామచంద్రాయని విలపించుతుండు. చల్లాడుగా చూసియం సాయం వేమి చేయలేని గతియే. నన్నే చుట్టుట ఏ పాపమో. దేవి, ఎక్కడి సంపదలు, ఎక్కడ సౌఖ్యములు చూడు. చిరమై స్థిరమై సంపదలెల్ల ఎంట ఒక రీతిన సాకిరావు. ఏదికి ఏ సరికి ఏ పాటు విధించలో ఇది. అది అవశ్య ప్రాప్తము. అర్థాన్ని నెవ్వరు తప్పించగరు. ఉన్నవాడనని గర్వం వేరికి కాదు. కింకరుడే రాజగు రాజే కింకరుడగు. అది
కూర్చుండము. నీ ప్రయత్నం నా ప్రాణములు నాథ, కుర్రవాడి సంగతి ఇట్లున్నాను. ముందా బ్రహ్మచారి ప్రాణములు కాపాడండి స్వామి. ఇంతెంతైనను నీరు దొరికినేమో వెళ్ళిరండి స్వామి. దేవి, ఇందెన్నైనా నీ దొరికితనము పోయి వచ్చేదను. అందుకనుక ఈ బ్రహ్మచారి క్షేమము భరించుము దేవి. కింకరుడే రాజగు రాజే కింకరుడగు అది